నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యం 17 అనే యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు శిరసావించి వందనం చేస్తున్నా. ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి కానీ, పాటించే వారికి కానీ ప్రత్యేకమైన ధన్యవాదములు. సహజ సంపదను కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ కాపాడే ప్రతి వ్యక్తికి శిరస వహించి వందనములు చేస్తున్నా. ఎందుకంటే నేను చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేషణ భాగంలో, ఆయుర్వేద అభిమానులారా, మేము ప్రతిదీ కూడా మన యొక్క సంప్రదాయ సిద్ధమైన యొక్క ఆయుర్వేదం యొక్క వనమూలికలు కానీ, ప్రతిదీ ఏదైనా కానీ ఎందులో ఉన్న యొక్క దాపరికం ఏంది, సైనిస్ దాపరికం ఏంది, మూఢనమ్మకం దాపరికం ఏంది, మన సంప్రదాయాల దాపరికం ఏంది అనేది బయటి ప్రపంచంలో, సమాజంలో ప్రతి వ్యక్తికి మేము దాని యొక్క ఉన్న రహస్యం బయటికి తెలియపరిచి ఎంతో కంతంగా కొద్దిమంది ప్రజలను కానీ, ఈ సమాజంలో ఉన్న యొక్క పేదరికాన్ని కానీ, వ్యాధులతో బాగా బారిన పడి ప్రతి ఒక్కరిని బయటికి తీసి ఏ విధంగా తెలియపరచాలి, వాళ్ళని ఏమైనా ఉత్తేజపరిచేది మా యొక్క లక్ష్యం అండి. మా ఛానల్ లక్ష్యము అంతే. అంతేకాకుండా రేపు జరగబోయే దాదాపుగా సెప్టెంబర్ నెలలో, ప్రతి సెప్టెంబరు ఎల్లుదల కన్నా మధ్యాహ్నం ఫస్ట్ వీక్ అన్నా వస్తుంది. వినాయక చవితి సందర్భంగా వినాయకుని పండుగ ఉత్సవాలు జరుపుకునే, ప్రపంచంలో ఉన్న వినాయకు యొక్క దాని గురించి, గొప్పదనం గురించి, వినాయక చవితి యొక్క ఉత్సవాలు జరుపుకునే ప్రతి వ్యక్తికి శిరసావించి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అభిమానులారా, ఒకటే, ప్రతిదీ ఈ సృష్టిలో మొక్కలతోని ఇమిడి ఉన్నది. అది వాస్తవాన్ని అందరికీ తెలుసు. కానీ ఈ మొక్కలు లేనిది సృష్టి లేదు, సృష్టి లేనిది మనము లేను. అయితే ఎప్పుడైతే ఇలాంటి ఒక అభినవ సంబంధం ఎప్పుడు ఉండదో, దాని ఒక సంబంధించి ఒక ఏదైనా కాపాడుకున్నప్పుడే దాని ఒక పరిణామంలోకి తీసుకొని కొద్ది కాలం మన యొక్క సృష్టిలో బతికే విధంగా ఉండే అవకాశము ఉంటాయి. కానీ గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కానీ, గొప్ప గొప్ప డాక్టర్లు పొందిన గొప్ప గొప్ప మేధావులు కానీ ఎప్పటికంటే కలియుగంలో వచ్చిన తర్వాత కొద్ది కాలం వరకే వస్తుంటుంది. చిన్న చూడండి ఆయుర్వేద అభిమానులారా, ఎందుకంటే చెప్పబోయేది యుగాలు ఎన్నో వచ్చినాయి. సత్యయుగము, కలియుగము, సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం అని ఇవన్నీ యుగాలు వచ్చినాయి. ఈ కలియుగంలో ఎంతోమంది చక్రవర్తులు, మహారాజులు, ఎంతోమంది నేల కొరిగి చివరికి సహజ జీవనంగా గడుపుతున్న మన ప్రజలు, పేద ప్రజలు, ధనికులు ఎంతోమంది బతుకుతున్నారు. కానీ ఎక్కడి నుంచి ఉన్నది, దాదాపుగా ఇది ఒక 5000 క్రీస్తు శకం 5000 సంవత్సరాల నుంచి బయటకు వచ్చిన విషయంలో వస్తున్నాం. కానీ క్రీస్తు పురము, సత్యయుగము, కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం అని ముందు చెప్పుకొచ్చే వల్ల గొప్ప గొప్ప దేవతలని, ఆ దేవతల్లో చెప్పుకొచ్చిన వాళ్ళు ఎంతమంది వాళ్ళు శ్రమించి దాని యొక్క ఉన్న జీవిత విధానాన్ని, అమృతాన్ని తీసుకొని మనకు పంచి పెడితే ఆ పంచిన దాని పరంగానే మనం నడుస్తున్నామండి. ఇది యావత్ కలియుగంలో జరిగింది కూడా అదే. యేసు ప్రభు ఎన్నో ప్రాణాలన్నీ కోల్పోయి కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల వరకు పోరాడి జనసమూహంలో కలిసి దాని ఒక విధానం ఏందని తెలియవలసిన గొప్ప వ్యక్తి, మహాయోగుడు ప్రభువు. అదేవిధంగా గురునానక్ అదే, మహమ్మద్ ప్రవర్త అదే, గొప్ప గొప్పకుండా చెప్పుకుంటూ పోతున్న హిందువులలో ఉన్న వాళ్ళ గొప్ప గొప్ప ప్రవర్తలు కూడా గొప్ప వాళ్ళే. ఎందుకంటే మొత్తం ప్రపంచంలో కలిసిన యొక్క ఇమిడితత్వాన్ని శోధించి దాన్ని రంగరించి ఎంతో వ్యర్థమైన పదార్థాన్ని పక్కదారి పట్టించి అమూల్యమైనవి, శక్తివంతమైనది ఈ జనసమూహంలో కలియుగంలో కొద్ది కాలం బతికుండాలని తెలియపరిచిన వాళ్ళే గొప్ప గొప్ప యోగులు, మహాపురుషులు, గొప్ప గొప్ప చరిత్రకారులు. ఇప్పుడున్న కలియుగంలో నేను చెప్తున్నది గొప్ప గొప్ప వాళ్ళు కూడా, డాక్టరేట్లు పొందిన వాళ్ళు కూడా, శాస్త్రవేత్తలు కూడా, వాళ్ళు ఇచ్చిన యొక్క విలువ ఏంటంటే, ఒక డాక్టరేట్లుగా వచ్చి ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాన్ని సాధించి ప్రవేశం పెట్టినాక ఒక 200-300 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా దాని యొక్క సార్థకం ఏంది, దాని యొక్క ఉపయోగం ఏంది, దాని యొక్క ప్రయోజనాలు ఏందనేది దాని యొక్క స్వరూపం మారిపోతుంది చిన్నగా. ఎందుకంటే గొప్ప గొప్ప ఆర్థిక శాస్త్రవేత్తలు, అంతేకాకుండా ఐన్స్టీను, గొప్ప సోక్రటీసు, అరిస్టాటిల్, ఇవన్నీ గొప్ప గొప్ప మేధాశక్తి, మొత్తం గొప్ప ఫిలాసఫీ, ఇవన్నీ కలియుగంలో జరిగిన వాళ్ళు. అంతేకంటే పురాణ గాథంలో ఎప్పుడో పుట్టిరని, ఎక్కడి నుంచో వెలిసిందని ఎంతో గొప్పగా
మలుచుకుంటూ ఈ హిందుత్వంలో దాని గురించే గొప్పగా తెలియపరచుకుంటూ 11 రోజులు 9 రోజులు 13 రోజులు ఒక గొప్పగా పండగ చేసుకొచ్చి ఒక బాలుని స్వరూపంతోనే ఈ ప్రపంచం కలిగి ఉన్నది. ఈ ప్రపంచం యొక్క బాలుని యొక్క ప్రాణాన్ని కోల్పోయేంత వరకు ఉన్నా కానీ చివరికి ఈ ప్రపంచాన్ని అతనితోనే మనం సువిశాలంగా సుఖ సంతోషంలో బతుకుతున్నామని గొప్ప గొప్ప చవితిగా గొప్ప గొప్ప పండగగా జరుపుకునే మహోత్సవమే గణపతిని యొక్క మహోత్సవం మనం చెప్పుకుంటూ పోతున్నాం. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ జరుపుకునే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఆయుర్వేద అభిమానులారా, దాదాపుగా శ్రావణ మాసం పౌర్ణమి నుంచి మొదలుకుంటే విద్యా తదియ చవితి రోజు వచ్చే మాసము వచ్చే దినమే వినాయక చవితి. దానికి ఎంతకు వచ్చింది, ఆ వినాయకుని యొక్క గొప్పతనం ఏందని ఒక మార్గంలో చెప్పుకుంటే, ఇవన్నీ ఇంతకుముందు చెప్పిన ఇతిహాసాల ముందు కలియుగంలో, ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో కంటే వచ్చిన ముందే గొప్ప గొప్ప వాళ్ళు చెప్పుకుంటూ పోయినాం. ఏదో ఈశ్వరుడు బ్రహ్మ విష్ణువు అని వాళ్ళు ఒక గొప్ప కుమారుడు, ఈశ్వరుని యొక్క కుమారుడు అంటే పరమశివుని యొక్క కుమారుడే వినాయకుడు. కానీ మరి వినాయకుడు ఎలా పుట్టిండు అనే ఒక మార్గంలో చెప్పుకుంటూ పోతుంటే ఆయుర్వేద మండల ఇతిహాసాల్లో కానీ ఎక్కడ కానీ ఏం చెప్తారంటే, నేను కూడా కానీ ఇంతవరకు కూడా నేను కూడా నమ్మిందే కొద్దిగా పటంను కానీ ఎప్పుడైనా కానీ పూర్తి విశ్లేషణ వచ్చినప్పుడే మనకు పూర్తిగా జ్ఞానం వస్తుందని చెప్పుకుంటూ పోతున్నాం. కానీ హిమవంతుని బిడ్డ ఎవరంటే పార్వతి. ఆ పార్వతి ఏం చేస్తుందంటే శివుణ్ణి ప్రేమించదట. వాస్తవమే ఇది. ఒక్కొక్క ఇతిహాసాలు ఉన్నది ఏంటంటే, ఎప్పుడైతే శివుని యొక్క శక్తిని చూసి శివుని యొక్క స్వరూపాన్ని చూసి హిమవంతుని బిడ్డ పార్వతి ఇష్టపడి ఎంతో కష్టం సాధ్యమైనంత వరకు పార్వతి తపస్సు అనే ఒక భాగంలో చెప్పుకుంటూ పోతుంటే బాగా కష్టించి మన యొక్క ఋతువును బట్టి ఒక ఆయా కాలాన్ని బట్టి 3 ఋతువులు కాక వర్షాకాలము, శీతాకాలము, వేసవి కాలంలాగా ఎండలో ఎక్కించి శీతాకాలంలో చలికి గడ్డలయ్యేంత వరకు తపస్సు చేసి వర్షాకాలంలో విపరీతమైన ఒక వర్షంతో ధారణ చేసి ఎన్ని చేసినా కానీ శివుణ్ణి మెప్పించుకొని పెళ్లి చేసుకునే గొప్ప దేవత వదంటే పార్వతి. అందుకే పార్వతికి అంత గొప్ప దేవతగా ఎప్పుడు ఒక తల్లిలాగా భావిస్తారు. ప్రపంచంలో ఎన్ని యుగాలు మోరినా, ఎన్ని కలియుగాలు వచ్చినా, ఎన్ని ద్వాపర యుగాలు వచ్చినా, ఎన్ని త్రేతాయుగాలు వచ్చినా, కృతాయుగాలు వచ్చినా పార్వతిని దేవిలాగానే పూజిస్తారు. ఎందుకంటే అంత గొప్ప దైవ సిద్ధాంతురాలు. అందుకు ఎప్పుడైతే శివుడు మరియు పార్వతి ఇద్దరు పెళ్లి చేసుకుంటారో ఆ పెళ్లి చేసుకున్న సందర్భంగా పుట్టిన యొక్క గొప్ప గణపతి దేవుడు ఈ వినాయకుడు కాదండి. మరి ఎలా పుట్టిండ్రు? అయితే ఇద్దరు భగవత్ స్వరూపులే. ఎప్పుడైతే భగవత్ స్వరూపుల్లాగా పుట్టి నిలిచి ఈ కలియుగాని ఈ యొక్క ప్రపంచాన్ని మోసి లేక ప్రపంచం యొక్క సమస్యలు పరిష్కరించేటప్పుడు ఎవరికైనా కానీ చూడండి, మామూలుగా మనం ఏదో ఒక పని చేసుకుంటూ పోతారు. ఆ పని లోకంలో అతనికి కాలం గడిచిపోతూ ఉంటుంది. కష్టం చేయడము, ఇంటికి రావడము, కుటుంబాన్ని సవరించుకోవడం వెళ్ళిపోతుంటారు. కానీ కొందరు పాలకులు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళ గొప్ప గొప్ప నాయకులు కానీ కష్టానికంటే పాలించడం గొప్పతనం. ఎందుకంటే మనిషి మేధాశక్తి అవసరం. అయితే ఆ రోజులల్లా ఏది శివుడు పార్వతి ఇద్దరు వివాహం అయిన తర్వాత సజీవన అంటే వాళ్ళ యొక్క కాలం గడిచిన కొద్దీ అప్పుడు ఒక గజాసుల రాక్షసుడు ఉండేడట. వాము అని చరిత్ర శుద్ధం. ఎందుకంటే ఆ గజాసుల రాక్షసుడు ఈ దేవతలైన శివుణ్ణి, పార్వతి, ఇటు ఉన్న వేరే ఇంకా వర్గమైన దేవతలను కూడా గజగజలు ఆడించేదట. అందుకే గజాసుల రాక్షసుడు. ఆ గజాసుల రాక్షసుడు 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ లోకములో ఉన్న, కైలాస లోకములో ఉన్న మరియు స్వర్గలోకములో ఉన్న అందరిని దేవతలను కానీ ప్రజలను కానీ చిన్న చిన్న రాక్షసులను కానీ వాళ్ళందరూ సవరించి అందరిని పయాపతను చేసే గొప్పవాడు ఎవరంటే గజాసుల రాక్షసుడు. మరి ఆ గజాసుల రాక్షసుని యొక్క గొప్పతనం ఏంది అంటే, మంచికైనా చెడుకైనా తన వైపే రావాలి, నేనే గెలవాలి, ఈ యొక్క దేవతలను కానీ ఈ యొక్క రాక్షసులను కానీ ఈ యొక్క ప్రజలను కానీ నేను సంహరింప చేయాలి, అదే నా శక్తివంతమైన కానీ గజాసుల రాక్షసుడు రేపొందించుకుంటూ తన రాజ్యాన్ని తానే పాలించుకుంటూ ఎంతో మందిని భావించే తరాలను, వచ్చే తరాలను, పోయే తరాలను అన్ని తరాలను బాధించే వ్యక్తి వాళ్ళంటే గజాసుల రాక్షసుడు. మరి ఆడ ఇతన్ని ఎలా సంహరించాలనేది ఈ శివునికి ఒక పెద్ద తల భాగంలాగా ఏర్పడదట. తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఆ గజాసుల యొక్క స్వరూపుని యొక్క సంహరణ ఎలా చేయాలని శివుని కూడా ఏం తలెత్తలేదు.
కానీ అదే మార్గంలో తపస్సు మార్గంలోనూ తపస్సులో శివుడు మునిగిపోయిండు. ఈలోపు పార్వతి, అందవతి పార్వతి ఆమె నిత్యం సుమంగలి. సుమంగలి అంటే తెలుసా అండి? కొందరు చూస్తారు, ఇప్పుడు పార్వతి పరమేశ్వరుని యొక్క మతం పట్టిన వాళ్ళు చూస్తూ ఉంటారు, ఎప్పటి నిత్యం సుమంగల్లాగానే ఉంటారు. మరి పరిశుభ్రంగా ఉండి పసుపు కుంకాలుగా ఆమె మీద విరజల్లుకొని మంగళ స్నానాలు చేసుకుంటూ నిత్యము కొత్త వస్త్రాలు ధరించుకుంటూ నిత్యం యవ్వనమ్మగా పరమశించే వ్యక్తి ఎవరంటే పార్వతి. అదేవిధంగా ఆ పార్వతి అటనే చేసుకుంటూ ఉంటుంటే కొద్ది కాలంలో ఆమెకు ఏదో ఒక రూపంలాగా కావాలి, పరమశివుని ఎప్పటికీ నేను ఎందుకు ఇబ్బందిని పెట్టాలనుకుని ఆమె ఏంటంటే ఆమె ఎప్పటికీ నిత్యము సుమంగలిగా ఉండేటప్పుడు ఆ సుమంగల్లో ఏంటంటే నిత్య తాములాగా ఎప్పటికీ పసుపు కుంకాలతో ఉంది. ఆమె శరీరం మీద ఉన్న ఒక పసుపును, తన శరీరంలో ఉన్న ఒక పసుపును సేకరించుకుని ఒక ముద్దలాగా చేసి ఒక అందమైన బాలునిగా తయారు చేసిన వ్యక్తి, అందమైన బాలుడే ఈ చిన్న బాలుడు. ఆ బాలుని ఏం చేసిండు? మరి ఏం చేసింది ఈమె? పార్వతి ఒక ప్రాంతంలో ఉన్నాడు, కైలాసంలో ఈ యొక్క గజాసుల రాక్షసుని యొక్క స్వభావం అతను చూపించే, ప్రజల మీద చూపించే కానీ ఈ యొక్క రాజ్యం మీద చూపించే ఆకాంక్షలకు శివునికి ఏం తోచక ఏదో ఒక విధంగా ఏ విధంగా సంహరించిన ఆలోచనలో శివుడు ఉన్నాడు. అదే సమయంలో ఈ యొక్క బాలుని తన యొక్క దైవశక్తితోని, ఆమెకున్న పరాశక్తితోని ఆ పార్వతీదేవి తయారు చేసిన వ్యక్తి ఆ చిన్న ముద్దు బాలుడే ఈ యొక్క వినాయకుడు. కానీ ఈ వినాయకుడిని, ఈ బాలుని మా పార్వతే తయారు చేసిందని అప్పుడు ఆటోమేటిక్గా శివుని కూడా అర్థం కాలే, అతను తెలుసుకోలేకపోయింది. కొద్ది కాలం తర్వాత ఆ యొక్క కైలాసంలో ఉన్న పరమశివుడు శివుడు పార్వతీదేవి దగ్గరికి వచ్చిన తర్వాత, అంచుకునండి ఆయుర్వేద అగ్మలారా ఎందరో చెప్తా అంటారు. ఏం చెప్తారంటే శివుడు పార్వతీదేవి దగ్గర రాగానే పార్వతి స్నానం గదిలోకి వెళ్ళిపోతుండే పార్వతికి ఏదో కావాలాగా ఉండడానికి ఆ పార్వతీదేవి తయారు చేసిన ఆ బాలుడే ఈ యొక్క వినాయకుడు అంటాడు. ఆ వినాయకుడిని కనుక సంవరించి ఆ ఏది ఆ ఏనుగు యొక్క స్థలం పెడితేనే వినాయకుడు వచ్చిందని చెప్తారు. కాదు, ఇది వాస్తవమే చెప్పేది, ఇది కథ వాస్తవమే. ఇది ఇతిహాసాల్లో కానీ పురాణాల్లో కానీ ఋగ్వేదంలో కానీ అగ్ని ప్రవేశిక కానీ అగ్ని వేషంలో కానీ ఉన్న గ్రంథాల్లో వచ్చిన ఆధారం ఏంటంటే సృష్టి ధర్మము ఒక విధంగా ఉంటే ఒక విధంగా ఎన్నో విధాలు చెప్పుకుంటూ వస్తుంటారు. అగ్ని ప్రవేశక ఋగ్వేదంలో మన యొక్క ఇతిహాసాల్లో ఉండవలసింది ఏంటంటే ఎప్పుడైతే గజాసుల రాక్షసునికి అతన్ని సంహరించుకోవడానికి అతని సంహారం ఎవరి ద్వారం అవుతుందని ఆలోచించిన పరిజ్ఞానంతో వచ్చిన స్వరూపుడే ఈ యొక్క వినాయకుడు. అది ఎలా అయింది చెప్పుకుంటూ వస్తున్నా చూడండి. అయితే ఎప్పుడైతే ఈ యొక్క స్వరూపుని పార్వతీదేవిని శరీరం మీద ఉన్న పసుపుతోని ఆ మనిషిని ఒక బొమ్మ రూపంగా ఒక ప్రాణరూపకంగా ఉన్న బాలుడే ఆ యొక్క వినాయక బాలుడు. ఆటోమేటిక్గా కైలాసం నుంచి తిరిగి పార్వతీదేవి దగ్గరికి వస్తాడు. వస్తే ఈ బాలుని చూసేసరికి అప్పుడు శివునికి ఒక కోరిక పుడుతుంది. అబ్బా, ఇంత అందచందాలతో ఉన్నాడు, ఇంత ఏదో అభినవలాగా ఏదో ఒక ఈ ప్రపంచానికి ఏదో ఒక మంచి సూచిగా వచ్చి ప్రపంచాన్ని కూడా కాపాడే వ్యక్తిలాగా ఉన్నాడు. ఈ దేవి అయిన మా యొక్క పార్వతీదేవి అయిన యొక్క శరీరం మీద నుంచి పసుపుతోని వచ్చిన యొక్క ఆ యొక్క దైవశక్తితో వచ్చిన యొక్క స్వరూపుడే ఈ బాలుడిని, ఆ గజాసుల స్వరూపుణ్ణి సవరించే బాలుడు ఇతడే కావాలని అప్పటికి పరమశివునికి ఆలోచన కారణంగా వస్తుంది. అప్పుడే వచ్చినతో ఆ యొక్క పరమశివుని యొక్క ఆలోచన ఇటు పార్వతీదేవికి తెలియపరుస్తాడు. ఎప్పుడైతే తెలియపరుస్తుందో ఆ పార్వతి కోరుతుంది, ఈ యొక్క బాలుడు అనేవారు నిత్యము ఉండాలి. ఈ నిత్యం ఉండాలి ఏం చేయాలంటే నేను కూడా ఒకటి ఉన్నది. ఎప్పుడైతే గజాసుల స్వరూపుని ఏ విధంగా మన ఆ రాక్షసుని ఎలా సంహరించాలంటే కైలాసంలో ఉన్న ఉత్తరం దిశ వైపు తల పెట్టుకొని ఏ ఒక్క జంతువు ఉంటుందో ఆ జంతువును కనుక తీసుకొని వచ్చి అదైనా గజ రూపంలో ఉంటే ఆ తీసుకొని వచ్చి ఆ గజ రూపంలో యొక్క స్వరూపును యొక్క తలను కనుక ఈ బాలుని కనుక మనం అమర్స్తే ఖచ్చితంగా ఎప్పుడైతే గజాసురుని యొక్క రూపును చూసి ఆ గజాసుల రాక్షసులు సంహరించబడతాడని పార్వతీదేవి తెలియపరుస్తాడు. ఆ యొక్క భర్తని యొక్క కోరికని కానీ ఈ యొక్క ప్రపంచాన్ని కూడా ఇంతవరకు ఎంతో కాపాడుతాడు నేను తయారు చేసిన కొడుకు కూడా అప్పుడు పార్వతీదేవి కూడా పరమేశ్వరుని యొక్క కోరికను కూడా నెరవేర్చుకొని ఆ యొక్క కైలాసంలో ఉన్న యొక్క గజన్ని అంటే ఒక ఏనుగును ఆ తలను తీసుకొచ్చి ఇతనిలో ఉన్న యొక్క తలతో శివునిలో ఉన్న యొక్క ఖడ్గంతో ఆ యొక్క త్రిశూలంతో ఈ బాలుని యొక్క తలను
పక్కకు దాని యొక్క తీసివేసి ఆ యొక్క గజాసుల్ని సంహరించడానికి అంటే ఏనుగు యొక్క తలను ఇతనికి అమర్చించి తిరిగి మళ్ళీ జీవం వస్తాడు. ఎలా జీవం వస్తాడు? పరమశివుడు శక్తి స్వరూపుడైన శివుని పార్వతితోని కొద్ది శక్తి వస్తుంది. మళ్ళీ ఏనుగు తల పెట్టిన తర్వాత పూర్తి శక్తివంత, ప్రపంచంలో ఎవరికి లేని శక్తివంతంతోని మళ్ళా పునరావృతం ప్రాణాన్ని పోసే వ్యక్తి ఎవరంటే శివుడు పోసి, ఈ విధంగా ఆ యొక్క వినాయకుడిని ఎప్పటికీ నిత్యము అప్పుడు పార్వతి కోరుతుంది. మరి నా బాలుని యొక్క కోరిక ఏంటంటే, ఎప్పుడైతే శ్రావణ మాసం పాడ్యమి శుద్ధం వచ్చి విద్యా తదియా వచ్చి చవితి రోజు వస్తుందో, ఈ కలియుగం ఉన్నంత వరకు, ఈ ప్రపంచం ఉన్నంత వరకు ప్రతి శ్రావణ మాసంలో చవితి రోజున ప్రతి సంవత్సరములు ప్రతి నిత్యము 11 రోజుల, 9 రోజుల, 23 రోజుల దాని యొక్క కాల పరిమితిని బట్టి, ఆ యొక్క పాడ్యమిని బట్టి ఈ యొక్క కలియుగంలో ఉండవలసిన ప్రతి నిత్యం ప్రతి సంవత్సరము ఎల్లవేళగా నిత్యము కొలిసే విధంగా ఈ బాలుడు విదజిల్లాలి ఈ ప్రపంచాన్ని. ఈ గజాసురుని యొక్క రాక్షసు నుంచి సంహరించి అతని యొక్క ప్రాణాలు కోల్పోయిన తర్వాత అతని నుంచి కాపాడిన గొప్ప వ్యక్తి ఎవరంటే ఈ వ్యక్తి వినాయకుడు. అందుకే ఇరువురి శక్తివంతమైన స్వరూపుడే ఈ వినాయకుడు. ఈ వచ్చిన వినాయకుడిని మనం ఏ విధంగా జరుపుకుంటున్నామో ఈ కలియుగంలో కానీ, ఈ యొక్క ద్వాపర యుగం నుంచో కానీ, ఈ యొక్క మన యొక్క మామూలుగా మనం ఉండవలసిన ఈ కలియుగ ప్రపంచంలో ఎంతమంది ఈ యొక్క ప్రపంచంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలు పడినా ఏది వచ్చినా కానీ శ్రావణ మాసం వచ్చిన పాడ్యమి నుంచి విద్యా తదియా రోజు ఖచ్చితంగా వినాయక చవితి ఖచ్చితంగా జరుపుకుంటారు. దానికి కారణం ఏంది అనే ఒక విభాగంలో వస్తే, ఎప్పుడైతే ఇతిహాసాల్లో కానీ కలియుగాల్లో కానీ ద్వాపర కృతయుగం నుంచి వచ్చిన యొక్క వినాయకుడు ఇప్పుడు కలియుగంలో ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని పండుగలు వచ్చినా ఏది వచ్చినా కానీ ఈ కలియుగ ప్రజలు కూడా నిత్యం శ్రావణ మాసం రాగానే 9 రోజులు జరుపుకునేవాడు 9 రోజులు, 11 రోజులు జరుపుకునేవాడు 11 రోజులు, 13 రోజులు జరుపుకునేవాడు 13, కొందరు 21 రోజులు కూడా జరుపుకుంటారట. అందుకే ఈ గణపతికి 21 రోజు జరుపుకునే యొక్క ప్రాధాన్యత ఉన్నది కనుకనే 21 రకాల మొక్కలు వాటిని పూజించే యొక్క తన యొక్క వినాయకుడు శక్తి స్వరూపంతోని ఆ యొక్క ఏనుగు యొక్క ఆ యొక్క తల భాగాన్ని తీసుకొచ్చి ఆ బాలుని యొక్క తలను తీసేసి ఆ భాగాన్ని అమర్చి ఆ అమర్చిన బాలుని కనుక తీసుకెళ్ళి ఆ యొక్క యొక్క రాక్షసుని కనుక ఎప్పుడు చూపిస్తాడో అప్పుడు ఆ యొక్క రాక్షసుడు సంహరించబోతాడు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న గొప్ప గొప్ప రాజులు కానీ, గొప్ప గొప్ప దేవతలు కానీ, మహర్షులు కానీ, ప్రజలు కానీ అందరూ సంతోషపెడతారు. ఎప్పుడైతే సంతోషపెట్టదో ఆ సంతోషపెట్ట మాసమే శ్రావణ మాసము. ఈ యొక్క పాడ్యమి శుద్ధము చవితి తిదియా తదియా వచ్చిన చవితి రోజు. అందుకే ప్రతి నిత్యం శ్రావణ మాసంలో ఒక జరగవలసిన యొక్క చవితే ఈ వినాయక చవితి. కానీ అప్పటి నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు ప్రపంచంలో చెప్పుకుంటూ వస్తున్న ఆయుర్వేద మహర్షులు కానీ, గొప్ప గొప్ప ఋషులు కానీ, గొప్ప గొప్ప దేవతలు కానీ ఆ రోజున ఉన్న అనేక విధాలుగా ప్రయోగాలు చేసి కృతాయుగం నుంచి త్రుతాయుగం వరకు బతికిన వ్యక్తి ఎవరంటే రామనాసురుడు. ఎన్ని ప్రయోగాలు ఎన్ని ఒక కలియుగాల్లో ఉంది. చివరికి చెడు మార్గం చేసి రావణులు సంహరించబడి అతని యొక్క చరిత్ర అక్కడి వరకు ఆగిపోతుంది. కానీ అదే చరిత్ర కలిగిన ఒక భగవంతుడి స్వరూపంలాగా పార్వతి చేతుల్లో మరియు తిరిగి శంకరుని యొక్క చేతుల్లో ఒక స్వరూపంలో ఒక శక్తివంతంగా గొప్పగా మొలిసిన వ్యక్తి, వెలిగిన వ్యక్తి ఎవరంటే వినాయకుడు. అందుకే ఈ వినాయకుని బాల వినాయకుడని, గజ వినాయకుడని ఎన్నో భాగాలుగా ఎన్నో రోజులుగా ఇతను మొక్కుకుంటూ వస్తుంటే ఆ మొక్కినన్ని రోజులు ఈ యొక్క ప్రకృతిలో కానీ, ఈ యొక్క సమాజంలో ఉన్న ప్రజలకు కానీ అమూల్యమే. ఎందుకంటే 21 దినములు కానీ, 9 దినములు కానీ, 11 రోజులు కానీ, 13 రోజులు కానీ చేస్తుంటే కనీసం ఆ యొక్క ఈ ప్రకృతిలో ఉన్న యొక్క చెట్లతోనే, మొక్కలతోనే ఆ యొక్క పూజించాలి. చూడండి, కొందరు దేవతలు ఉంటారు, కొందరు గొప్ప గొప్ప ఋషులు ఉంటారు. వారికి ఏం చేస్తారంటే కొందరు పాలకాయ అంటారు, కొందరికి కొబ్బరికాయ అంటారు, కొందరికి ఊదంటారు, కొందరు అగరబత్తులు అంటారు. కానీ ఈ వినాయకుడు కాక
ఆ శక్తి స్వరూపాలతోనే గనక పుట్టింది కనుక ఆ యొక్క రాక్షసుని సంహరించింది కనుక అంత గొప్ప భయంకరమైన ఒక రాక్షసుని ప్రపంచాన్ని గడగడను వణికించిన ఒక రాక్షసుని సంహరించిన కనుక అంత శక్తివంతమైన బాలుడు కనుకనే ఇతనికి ఈ సృష్టిలో ఉన్న యొక్క 11 రకాల యొక్క మొక్కలతోని పూజించడం ఆ యొక్క భగవంతుని స్వరూపంతోనే ఎవరైతే ఈ పండుగ జరుపుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అందుకే నేను మొదటిసారిగా చెప్పెట్టిన మేము చూపించిన లిస్టులో ప్రతి ఒక్కరి ఒక ప్రాంతంలో అన్ని మొక్కలు ఆ 21 మొక్కలు దొరకకపోవచ్చు అండి. కనీసం 11 మొక్కలన్నా 14 మొక్కలన్నా 16 మొక్కలన్నా ఆ మొక్కలకు 21 రోజు 9 రోజు జరుపుకునేవారైనా 11 రోజులు జరుపుకునేవారైనా ఎవరైనా కానీ ఏం చేయాలంటే ఆ 21 మొక్కలు ఈ వినాయక చవితి పూజించే ఆ యొక్క వినాయక చవితి అయిపోయేంత వరకు ఆ 21 మొక్కలను గాక మనం గాక పూజలో గాక మన ఇంటిలో గాక ఆ యొక్క గుళ్ళో గాక మనం అనువర్తింప చేసుకుంటే ఈ వినాయకుని పుణ్యమా కనీసం మన శరీరంలో ఉన్న వ్యాధులు కానీ మన ఇంట్లో ఉన్న వ్యాధిగ్రస్తులు కానీ చాలా నయమై ఎంతో కొంత మెరుగుపరిచే అవకాశం ఉంటుందని మీ రోజు చెప్పేదంటే వినాయక చవితి జరుపుకునే ప్రతి ఒక్క వ్యక్తికి మీ అందరికీ శిరసావించి వందనం చేసి చెప్పేది ఒకటే, ఈ ప్రకృతి గాలి నీరు భూమి ఆకాశంతో ఏర్పడ్డది. మనం కూడా గాలి నీరు భూమి ఆకాశంతో ఏర్పడ్డాం. ఎవరైతే స్వార్థంతో ఎవరికైతే ఎక్కువ నేను సంపాదించాలని యొక్క స్వార్థ బుద్ధితోని ఎన్నో చెడు ప్రయోగాలు చేసి ఎన్నో వ్యర్థ పదార్థాలతో ప్లాస్టిక్ను తీసుకొచ్చి ఆ తీసుకొచ్చిన ప్లాస్టిక్ ఈ ప్రపంచంలో చేరి అన్ని వ్యాధులకు గురై ఎంతోమంది ప్రపంచంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పండగ సందర్భంగా కనీసం ఇలాంటి ఒక మట్టి వినాయకుని పూజించుకోవడానికి ఈ యొక్క వినాయకుడి నుంచి మీరు కంకణం కట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న ఒక వినాయకునన్నా మీ సొంతంగా స్వేచ్ఛగా తయారు చేసుకున్న మట్టి వినాయకుని కనుక ఈ వినాయక పండుగలు కానీ ఏ పండుగ కానీ ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో వేలు లక్షలు ఖర్చు పెట్టే విధానం కాదండి. ఆ పండుగలో ఉన్న గొప్పతనం ఏంది, ఆ దేవిని మీద ఉన్న భక్తి ఏంది, మన యొక్క ప్రాముఖ్యత ఏంది, మనకు ఏ విధంగా మంచి జరిగే మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్క పండుగ సందర్భంగా ఒక్కొక్క వస్తువు సందర్భంగా కొన్ని వేల లక్షల కిలో ఎక్టాల కాల్షియం ఈ వాతావరణంలో కలిసిపోయి ఓజోన్ పొర అనేది కంప్లీట్గా కరిగిపోయి మన డైరెక్ట్ వచ్చే సూర్యకిరణాలతోని ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎక్కువ ప్రభావితం చెందే అవకాశం ఉంటాయి. ప్రతి ఒక్కరైనా ఏ పండుగ చేసుకుని ఏ వర్గ ప్రజలైనా ఎవరైనా కానీ ప్రకృతి సిద్ధమైన ప్రకృతితోని తయారైన మమేకమైన యొక్క వస్తువులతోనే తయారు చేసుకొని ఈ పర్యావరణం కనుక కాపాడుకుంటే మనం 100% ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. నేను చెప్పేది ఎందుకంటే ప్రతి ఒక్కరూ వినాయక చవితి వినాయకుని దేవుని పెట్టుకునే ప్రతి ఒక్కరూ సహజ సిద్ధమైన బొమ్మను ఆ దేవుని ఎంచుకోండి. దానితో పాటు ఈ 21 మొక్కలు చెప్పిన చాలా దేవనందరూ లిస్టులో చెప్పుకుంటూ పోయిన ఏది ఏంది ఉత్తరేణి చెట్టు, రావి చెట్టు, అంతేకాకుండా ఇది ఒక్కటి ఏందండి శంఖం పూల చెట్టు, మామిడి చెట్టు, మనకు రైలు బంతి చెట్టు కూడా అంటారు. ఆ చెట్టు కూడా తీసుకుంటే వినాయకుని మారేడు చెట్టు, జిల్లేడు చెట్టు, ఎన్నో చెట్లను చెప్పుకుంటూ పోతుంటే దాదాపుగా 21 చెట్ల గల రకాలతోని ప్రతిదీ ఈ యొక్క వినాయక చవితి శివరాంత వరకు ఏ చెట్టు యొక్క ప్రాముఖ్యత తెలుపుకుంటూ ఆ చెట్టులో ఎలాంటి యొక్క దినుసులు కనుక కలిస్తే ఎలాంటి పూజ చేసుకుంటే ఎలాంటి ఒక ఆయుర్వేదం మందు తయారు చేసుకుంటే ఏ వ్యాధులకు ఏ అవయవాలకు మంచిదో దాని యొక్క ప్రాముఖ్యత తెలియజేసుకుంటూ మీ అందరూ నడుము గట్టి యావత్ యొక్క ప్రపంచ లోకంలో వినాయకుని గొప్పగా ఆనంద ఉత్సవాలతో జరుపుకొని కలుషితమైన ఒక ప్లాస్టిక్ను దూరం చేసి ఈ మట్టి వినాయకునితోని మంచి వినాయకునిగా వర్ధిల్లింపజేసుకుని ఈ యావత్ యొక్క ప్రపంచ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తూ మంచి ఆయుర్వేద అభిమానులుగా వర్ధిల్లాలని ఇక నుంచైనా ఈ వినాయకుని సందర్భంగానన్నా అందరూ ఆయుర్వేద లోకంలో అందరూ మళ్ళాలని కనీసము ఒకటేనండి ఈ యొక్క ప్రపంచంలో ఒకటే సమాజానికి కానీ ఇతర ప్రజలకు కానీ ఎవరికైనా కానీ దేవునికైనా కానీ ఎవరికైనా కానీ మీరు మంచి చేయకండి. మంచి చేయకున్నా ఏం లేదు, కనీసం చెడు చేయకండి. అంటే
మీ మనసులో పూజించుకొని మీ మనసులో గొప్పగా దేవునిలాగా గుడి కట్టుకొని ఉండడం కంటే అట్నే వండుకుంటూ ప్లాస్టిక్ కానీ వేరే వేరే వ్యర్థ పదార్థాలను తీసుకొచ్చి ఈ ప్రపంచంలో ఈ సమాజంలో వెదజల్లి ఇతరుల మీద ఇతరుల వ్యాధుల బారిన పడకుండా చేసే గొప్పవాళ్ళు ఆ విధంగా మంచి ఆయుర్వేద అమ్మాయిలుగా వర్ధిల్లాలని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, జై హింద్.